అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H-1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H-1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల అమెరికాలోని టాప్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి స్వదేశీయులకే ఇవ్వాలన్నారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని లుట్నిక్ పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు ట్రంప్ గోల్డ్ కార్డును ప్రకటించారు. దీనికి $10,00,000గా నిర్ణయించారు. అంటే ఇండియన్ కరెన్సీలో 88 లక్షలుగా ఉంది. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే గ్రీన్ కార్డు లేకుంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాలో H-1B వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగులపైన ప్రభావం పడుతోంది. అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాంలు చేయాలనుకునే భారతీయులపై ప్రభావం పడుతోంది. భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై ప్రభావం పడనుంది. అంతేకాదు అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలపై ప్రభావం చూపనుంది. అయితే 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగుల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H-1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికాలో ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. సార్, ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి మనం పక్క దేశానికి వెళ్ళి బతకడం కన్నా అందులో ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి మన ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనో లేకపోతే ఒక ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా ఒక ఐటీ సెస్కి సంబంధించి ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఈ అమౌంట్తోనే మనం డెవలప్ చేసి ఒక 10 మందికి మనం ఉపాధిని కల్పించవచ్చు సార్. మాకున్న ఐడియా ప్రకారం ఇంత అమౌంట్ పెట్టుకొని పక్క దేశానికి వెళ్ళే కన్నా మన దేశంలోనే సుస్థిరంగా మనం బ్రతకొచ్చుగా. ఇలాంటి విధానాలు వస్తాయి, ఇంకా కఠినతరం కూడా అవుతాయి. సో మేము యూఎస్కి సంబంధించి అబ్రాడ్ ఎడ్యుకేషన్ మా సన్ఫ్లై నుండి ప్రొవైడ్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ నుండి కూడా ఓన్లీ యూకేనే మేము బేస్ చేసాము. సో ఫ్యూచర్లో యుఎస్ మళ్ళీ ఏమైనా సడలింపులు చేస్తారేమో చూడాలి. బట్ ఇలాంటి కండిషన్లో యుఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది మా సంస్థ అయితే ఎంకరేజ్ చేయదు. లాస్ట్ ఇయర్ ఓవరాల్గా అంటే ఎవరికైనా అది బర్డెనే సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పిల్లాడిని చదివించడం కోసం ₹1,00,000 ఖర్చు పెట్టే పరిస్థితి ఏ మానవుడికి, సగటు మనిషికి ఎవరికీ లేదు సార్. సగటు మనిషి ఇప్పుడు పెట్టినా సరే ఎడ్యుకేషన్ లోన్ పెట్టి పిల్లల్ని పంపిస్తున్నారు. అక్కడ వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. కానీ ఇలాంటి ₹1,00,000 కట్టి అక్కడ చదవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనే పరిస్థితి. H-1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగమవుతున్న వలస విధానాల్లో ఒకటి. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పని చేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకురావడం. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే $1,00,000 చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులు అయి ఉండాలి. వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేని వారిగా నిరూపించాలి అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ పేర్కొన్నారు. 2015 నుంచి మంజూరైన H-1B వీసాల్లో 70% కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి. ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగం కోసం దాదాపు ₹1 కోటి ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది.
ట్రంప్ నిర్ణయంతో పరిశ్రమలపై భారీ దెబ్బపడింది. H1B వీసాపై ఎక్కువగా ఆధారపడే ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇతర రంగాలు ఈ కొత్త నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. అమెరికా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున విదేశీ ప్రతిభను వినియోగించుకుంటున్నాయి. ఈ పెంపు కారణంగా వారి వ్యయాలు పెరిగి నియామకాల్లో పెద్ద మార్పులు జరగొచ్చు. H1B వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు. ఈ వీసా పొందాలంటే ఒక అమెరికన్ కంపెనీ అవసరం. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పంపి తమకు ఉద్యోగి అవసరమని చెప్తుంది. కంపెనీయే అన్ని పత్రాలను పూర్తి చేసి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఈ ఫీజు చాలా తక్కువగా 6 లక్షల రూపాయల లోపే ఉండేది. అందుకే అనేక పెద్ద ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. దీంతో అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. అయితే ట్రంప్ ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు కంపెనీలు $1,00,000 అంటే 88 లక్షల రూపాయలు అమెరికాకు చెల్లించాలని నిర్ణయించారు. ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో ఇప్పుడు కంపెనీలు అత్యవసరమైన నైపుణ్యాలు ఉన్న వారికి మాత్రమే H1B వీసాను ఆఫర్ చేస్తాయి. దీంతో చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు ఇంత డబ్బు ఖర్చు చేయలేవు. విదేశీ ఉద్యోగులకు స్పాన్సర్ చేయడం తగ్గిస్తాయి. ఎవరైతే ఈ ఐటీ సర్వీసెస్లో వర్క్ చేసే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు $60,000 నుంచి $1,00,000 వరకు వాళ్ళ యాన్యువల్ శాలరీస్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఎంతైతే వాళ్ళ శాలరీస్ ఉన్నాయో ఆ శాలరీస్కి డబల్ ఫీజులు ఓన్లీ టువర్డ్స్ ఫీజ్ పే చేయమంటున్నారు. ఇప్పుడు ఏదైతే $3,000 నుంచి $5,000 సంవత్సరానికి ఫీజు పే చేయాల్సి ఉందో అది ఏకంగా 20 రెట్లు పెంచేశారు. ఓ రకంగా ఇది ఐటీ కంపెనీస్ కానీ అక్కడ ఉండే ప్రొఫెషనల్స్కి కానీ చాలా పెద్ద భారం అవుతుంది. సో ఇది గనక నిజంగా అమల్లోకి వస్తే అక్కడున్న కంపెనీస్ ఇలాంటి భారాన్ని మోయలేవు. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇండియా నుంచి ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందా, లేదా ఎవరైతే యుఎస్లో ఉన్నారో యుఎస్ నుంచి ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి ఇది వర్తించదు అని మనకి ఇప్పుడు అండర్స్టాండింగ్ వస్తుంది. ఇది చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్న డిస్కషను. ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ ఈ ఆర్డర్ పాస్ చేశారు. సాటర్డే, సండే హాలిడే ఉంది. సో మనకి నెక్స్ట్ అమెరికాలో పని చేయాలని కలలు కనే భారతీయులకు పెద్ద షాక్ ఇచ్చాడు ట్రంప్. H1B వీసాపై అమెరికా ప్రభుత్వం భారీ ఫీజు విధించింది. ఇక నుంచి ఒక్కో వీసాకి $1,00,000 కట్టాల్సి వస్తుందన్న వార్తతో ఐటీ రంగం కలవరపాటులో పడింది. ఈ నిర్ణయం కంపెనీలపై ఎంత ప్రభావం చూపుతుంది? $1,00,000 భారం భరించగలిగేది పెద్ద కంపెనీలేనా, లేక ఉద్యోగులకు ఈ భారం పడుతుందా? ఒక వ్యక్తి స్వయంగా $1,00,000 కట్టి H1B వీసా తెచ్చుకోవడం సాధ్యమేనా? కంపెనీలు అంతకు ఆసక్తి చూపిస్తాయా? ఈ కొత్త ఫీజు వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రముఖ కన్సల్టెంట్ రవికాంత్తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. H1B వీసాకి $1,00,000 అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా దీనివల్ల ఏ రంగాలు కుదేలవ్వబోతా ఉన్నాయి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ కన్సల్టెంట్ రవికాంత్ ఉన్నారు. ఆయన మనసులు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, H1B వీసా అన్నది ఇప్పుడు $1,00,000 అన్నది కూడా చాలా వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ H1B వీసా అనేది మనకి మొదట్లో 1998లో అమెరికా అనేది ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. అప్పట్లో $500 అనేది దీనికి పూర్తి ఫీజు అనేది ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చినా, రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మనకి దానివల్ల చాలా హ్యాండీ ఉంది. ఎందుకంటే స్టెమ్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడే స్టూడెంట్స్ కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళి దాని ద్వారా ఉద్యోగం సంపాదిస్తారు. సో కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే ఆ $500 లేదా $5,000 అనేవి వాళ్ళు కట్టుకొని వాళ్ళు మనకి H1B ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఒకేసారి దాన్ని $1,00,000 చేయటం వల్ల, అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 చేయటం వల్ల ఇప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఎవరైతే స్టెమ్ ప్రోగ్రాంలో రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళందరికీ మేము చేయలేము అని చెప్పి కొంతమందిని డ్రాప్ చేసేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సెన్సస్ ప్రకారం దగ్గర ఒక 200-300 మందిని కంపెనీస్ తీసేయడానికి నిశ్చయించుకున్నాయి దీనివల్ల. సో ఈ ప్రభావం ఖచ్చితంగా విద్యార్థుల మీద పడుద్ది. అట్లాగే కంపెనీల్లో పనిచేస్తున్నారు ఎవరైతే స్టెమ్ ప్రోగ్రామ్ మీద ఉన్నారో, ఎవరైతే ఇతరేతర వీసాల మీద ఉన్నారో వాళ్ళందరి మీద ఈ ప్రభావం పడుద్ది. ఎందుకంటే మీరు ఏ వీసా మీద వెళ్ళినా, అది L1 అవ్వచ్చు, F1 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఖచ్చితంగా H1Bలోకి వెళ్ళి H1B నుంచి మీరు పర్మనెంట్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ కానీ తీసుకోవాలి.
సో ఇప్పుడు H1B అనేది ఎవరైనా నాన్ అమెరికన్ అంటే ఏ ఫారినర్ అయినా అది కంపల్సరీ. దానివల్ల విపరీతమైన భారం పడటం వలన చాలా మటుకు అమెరికా ఒంటెద్దు పోకళ్ళు, అంటే ఈ ట్రంప్ ఏది పడితే అది చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి విదేశీ సంబంధాలు అనేవి విపరీతంగా దెబ్బతీస్తున్నాయి. దీనివలన ఆర్థికంగా నిర్వీర్యం అవబోతుంది యుఎస్. స్టెమ్ ప్రోగ్రామ్ పైన ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, ఈ ప్రభావం వాళ్ళపైన ఏ మేరకు చూపబోతుంది? స్టెమ్ ప్రోగ్రామ్ మీద మీకు దగ్గర ఒక 80,000 మంది నుంచి 1,00,000 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే స్టెమ్ మీద వాడు F1B వీసా F1 మీద ఉంటాడు. వాడు F1 మీద స్టెమ్ ప్రోగ్రామ్ చేస్తా వాడు ఒక కంపెనీలో రిక్రూట్ అవుతాడు. అంటే రిక్రూట్ అంటే వాడిని కాంట్రాక్ట్ టు హైర్ పద్ధతిలో తీసుకుంటారు. వాడిని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే నీ H1B ప్రాసెస్ మేము చేస్తామని చెప్తారు. ఆ H1B ప్రాసెస్ అనేది $5,000 అయితే కంపెనీకి చాలా చిన్న అమౌంట్, వాడికి ఇచ్చే జీతంలో ఎంతో కొంత కట్ చేసుకుని చేసేస్తారు. ఇప్పుడు అది $1,00,000 అవ్వటంతో కంపెనీలు కూడా ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు $1,00,000 ఒక కన్సల్టెంట్ మీద వెచ్చించాలంటే ఒక 100 మంది ఉంటే వాళ్ళకి ఎన్ని డాలర్లు అవుతున్నాయో చూసుకోండి. 100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఇదంతా చాలా 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 క్లిష్టమైన పరిస్థితి. $1,00,000 పెట్టి H1B వీసా కంపెనీలు తీసుకునే అవకాశం ఉందా? అదే కదా చెప్తుంది. కంపెనీలు ఎందుకు తీసుకుంటే ఇప్పుడు ఒక రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ మీద వాడు స్పెండ్ చేయాలంటే ఒక $10,000 $5,000 అయితే స్పెండ్ చేస్తాడు. $1,00,000 ఒక రిసోర్స్ మీద స్పెండ్ చేస్తే వాడు తీసుకునే ఒక 100 రిసోర్సుల మీద ఎన్ని డాలర్లు వెచ్చించాలి? దానివల్ల కంపెనీకి ఎంత లాసు, వాడికి వచ్చే ఆదాయం ఎంత, దాంట్లో ఖర్చు ఎంత, ఇవన్నీ చూసుకుంటే కదా కంపెనీలు ఎవరైనా ప్రాఫిట్ మేకింగ్ గురించి ఆలోచిస్తారు, రెవెన్యూ జనరేషన్ గురించి ఆలోచిస్తారు. సో దీని గురించి చూస్తే ఖచ్చితంగా ఒక విద్యార్థి నూతన ఉద్యోగస్తుడు అయినప్పుడు కూడా వాడు అంత స్పెండ్ చేయలేడు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనం చెప్పేది ఏంటంటే ఇది జరగదు. దీనివల్ల ఆర్థికంగా చాలా డ్యామేజ్ ఉంది యుఎస్కి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది దీని ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. ఇది ఇప్పుడే తెలియదు మనకి. 1 నెల 2 నెలల తర్వాత లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఇక్కడి నుంచి ప్రోగ్రామర్స్ వెళ్ళబోతున్నారో వాళ్ళందరినీ H1Bకి ప్రాసెస్ చేయడానికి కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళకి ఒక లీగల్ కాంట్రాక్ట్లోకి వెళ్ళినాయో అవన్నీ ఇప్పుడు రివోక్ చేస్తాయి. దానివల్ల వీళ్ళు డిస్సాటిస్ఫై అయ్యి కంపెనీస్ నుంచి బయటకు వచ్చేయటం, లేదా ఈ కంపెనీస్ వదిలేసి వేరే కంపెనీస్లోకి వెళ్తాం, ఇలాంటివి చేస్తారు. రెండో కోణం ఏంటంటే దీనివలన ఒక విధంగా నష్టం ఉంది, ఇంకో విధంగా మనకు లాభం ఉంది. ఎందుకంటే మనకేంటంటే ఈ $1,00,000 కట్టలేక ఎవరైతే వెళ్ళట్లేదో అప్పుడు ఏమవుతాయి అంటే అమెరికాలో ఉన్న ప్రాజెక్టులన్నీ వేరే దేశాలకి వాడు అవుట్ సోర్సింగ్ చేస్తాడు. అవుట్ సోర్సింగ్ చేయటం వల్ల ఏమవుద్ది అంటే మనకి ఇక్కడ ఉపాధి పెరుగుద్ది, మనకి ఇక్కడ ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి, మన ఐటీ రంగం కొంత మేరకు స్టెబిలిటీ అనేది గెయిన్ చేస్తుంది. దీనివల్ల మనకి కొంచెం అవకాశం ఉంది. కానీ అది ఎంత మేరకు వస్తుంది, ఆ ట్రంప్ నిర్దేశాలు ఎలా ఉన్నాయి, ట్రంప్ తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఐటీ కంపెనీస్కి ఎట్లా దోహదపడతాయి అనేది మనం వేచి చూడాలి. సార్ ఫైనల్గా చెప్పండి, దీనిపైన అటు విద్యార్థులకు కానీ అటు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ మేరకు ప్రభావం పడబోతుంది? ప్రస్తుతానికైతే మనకి భారతదేశంలో ఎటువంటి ప్రభావం చూపించకపోవచ్చు ఇది అంతగా. ఎందుకంటే ఇది మనకు ఒక శుభ సూచిక. ఏ విధంగా అంటే నేను చెప్పాను కదా ఇందాక, $1,00,000 ఎవరైతే కట్టలేరో, ఎవరైతే F1B తీసుకోలేరో వాళ్ళు వెళ్ళరు. కాబట్టి వాళ్ళు ఇక్కడ చేయడానికి ఇష్టపడతారు. అప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుందంటే అవుట్ సోర్సింగ్ చేయడానికి కంపెనీలు ఇష్టపడతాయి. కానీ ఆ అవుట్ సోర్సింగ్లో మళ్ళీ MOU చేసుకునేటప్పుడు ఆ MOUలో ఉన్న క్లాజెస్ రూల్స్ అనేవి ట్రంప్ ఏ మేరకు మార్చబోతున్నాడు ఏంటి అనేది చూసుకోవాలి. అవి గనక మార్చకుండా ఇప్పుడులాగే ఉంటే మన దేశానికి కానీ మనలాగా చైనాకి కానీ, జపాన్కి కానీ, ఫిలిప్పైన్స్కి కానీ, కొరియాకి కానీ ఇట్లాంటి దేశాలన్నిటికీ అద్భుతమైన అవకాశంలా ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని అందిపుచ్చుకుంటే మన దేశాలు బ్రహ్మాండంగా రాణిస్తాయి. ఇది నేను ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి. ఎందుకంటే నిర్ణయం తీసుకుంది నిన్నే, మనం వేచి చూడాలి. ఆ నిర్ణయం యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయి, ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాలి. దాని గురించి ఇప్పుడు మనకు సెనేట్ నుంచి ఇంకా ఎవరు మాట్లాడాల. ఒకసారి సెనేట్ నుంచి ఎవరైనా మాట్లాడి మనకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే ఈ స్టెమ్ ప్రోగ్రామ్ మీద పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం అనేది ఎఫెక్ట్గా పడబోతా ఉంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న ఆ H1B వీసాకి $1,00,000 అనేది ఇండియాకి చాలా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే అంత పెద్ద అమౌంట్ పెట్టి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు కాబట్టి ఆ అవకాశాలన్నీ కూడా ఇండియాకి టర్న్ అవుతాయి. దానివల్ల
ఎఫెక్ట్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి పూర్తిగా ట్రంప్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆ తర్వాత పూర్తిగా ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రముఖ కన్సల్టెంట్ రవికాంత్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.